రాజకీయాలలో ఎంత ఘోరమైన కుట్రలు ఉంటాయంటే లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్న ఒక అంశం చెప్తాను నేను. ఎందుకంటే ఎన్టీ రామారావుకున్న వాక్చాతుర్యం లేదు, పైనుంచి ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి వచ్చిండు అనే పేరుంది ఆ టైంలో. తర్వాత నిత్యం కరువు, ఆ 3 సంవత్సరాల కరువు, ఆత్మహత్యలు పెరిగిపోయినాయి, నక్సలైట్లది ఎక్కువైపోయింది, ఎన్కౌంటర్స్ ఎక్కువైనాయి, పోలీసులు మందుపాత్రలో చనిపోవడం ఎక్కువైంది, ఆయన మీద కూడా మందుపాత్రలు. తర్వాత ప్రపంచ బ్యాంక్ సంస్కరణల వల్ల దుష్ఫలితాలు వచ్చినాయి, నిరుద్యోగం పెరిగింది. ఈ అన్ని ప్రతికూల అంశాల నుంచి ఎట్లా బయటపడాలనే కాడ ఆ డబ్బును ఎక్కువగా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. బట్ రాను రాను కేసీఆర్ కాలం వచ్చే నాటికి ఒక పార్టీ మీద ఆధారపడే వాళ్ళే రాజకీయాల్లో నిలబడాలి, పార్టీ ఎవరిని టికెట్ ఇస్తే వాడే గెలవాలి, నీ దగ్గర ఎంత తెలివి ఉన్నా, నువ్వు ఎంత ప్రజల మనిషివైనా పార్టీ ఎన్నికలకు వచ్చేసరికి పార్టీ టికెట్ ఇవ్వకపోతే నీ పని అంతే. ఇంకా ఒక ఇండిపెండెంట్గా నిలబడే పరిస్థితి ఉండకూడదు అనే వైపుగా ఈ డబ్బు ప్రవాహం అనేది 99 నుంచి 2023 వరకు ఇది దాని జర్నీ. 24 సంవత్సరాల్లో సక్సెస్ఫుల్గా ప్రజల కోసం పనిచేసే వాళ్ళని ఎలిమినేట్ చేసే కాడికి తీసుకొచ్చారు. ఒక డిస్కషన్ అయినప్పుడు నేను ఉన్నాను అక్కడ. ఇప్పుడు 2006 లేబర్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన అగ్రికల్చర్ మినిస్టర్, కేసీఆర్ లేబర్ మినిస్టర్. మీకు ఎంత ఖర్చు అవుతుందని అడిగాడు ఆయన. అడిగితే మాకు 25 కోట్లు అవుతుంది ఒక కాన్స్టిట్యున్సీకి అని అంటే, నా పార్టీకి మొత్తంకి 25 కోట్లు కాలేదన్నాడు ఆయన. మహారాష్ట్ర అంతా పోటీ చేశాడు, 288 స్థానాల్లో పోటీ చేసినా కూడా 25 కోట్లు కూడా ఖర్చు కాలేదు. సో అంటే తెలుగు రాష్ట్రాల్లో ఏ రకంగా తెలుగు రాష్ట్రాలు ఈ విషయంలో అంటే దాదాపుగా డబ్బుల విషయం 1999 ఎలక్షన్స్ అప్పటి నుంచి కూడా బాగా అన్నింటిని అధిగమించినాయి. అంటే అలవాటు చేసింది రాజకీయ పార్టీలా, లేకపోతే ప్రజలు అలవాటు పడేది వాటి అసమర్థత, గెలవలేము అనే ఒక అభద్రత రాజకీయ నాయకులను ఈ డబ్బు వైపు ఇచ్చేసాయి. రాను రాను ఏమైందంటే ఎక్కువ మందిని పోటీ నుంచి నివారించడానికి కూడా ఈ డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టినట్టయితే పార్టీ మీద అభ్యర్థుల యొక్క డిపెండెన్స్ పెరుగుతుంది. తర్వాత రాజకీయంగా ఎదిగిన ఒక మధ్యతరగతి నాయకత్వం, అమ్మో ఇంత డబ్బు ఖర్చు పెట్టాలన్నా, వాళ్ళ కళను వాళ్ళ స్వప్నాన్ని వాళ్ళు అంతం చేసుకుంటారు. మనతో కాదు, నిలబడాలంటే 20 కోట్లు 25 కోట్లు మనం పెట్టలేం కదా. మన దగ్గర సరస్వతి ఉన్నది, లక్ష్మి లేదు. కాబట్టి మేధావులను, తెలివైన వాళ్ళని, వెనుకబడ్డ తరగతులను, దళిత కుటుంబాలను రాజకీయాల నుంచి ఎలిమినేట్ చేసే ఒక ప్రక్రియ వైపుగా ఈ డబ్బు అనేది ఒక ప్రబంధనాన్ని సృష్టించింది. అంటే స్టార్టింగ్ ఏమో ఒక అభద్రతా భావంతో గెలవలేమేమో అని చంద్రబాబు నాయుడు కొద్ది ఎక్కువగా డబ్బును చలామణిలోకి తీసుకొచ్చాడు ఎన్నికలలో 1999